రూమ్‌లో పల్లవితో మాట్లాడడానికి అక్షిత, భువన అలాగే ఇటు సుమలత వస్తారు కదా! ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటుంది సుమలతతోని. "అత్తయ్య గారు, నేను మీకు ఎందుకని నచ్చడం లేదో నాకైతే అర్థం కావట్లేదు" అని చెప్పి నిన్నటి ఎపిసోడ్‌లోనే మాట్లాడుతూ ఉంటుందిగా పల్లవి. అయితే ఇక ఇంకా ఇలా చెప్తూ ఉంటుంది. "అసలు మీకు నాకు ఎందుకు పడడం లేదో అర్థం కావట్లేదు. నేను ఏ విషయంలో మీకు నచ్చనో నాకైతే అర్థం కావట్లేదు. నేను ఏం తప్పు చేశాను అత్తయ్య గారు? ఇలా ఉండు అని చెప్పాను. అందులో న్యాయం ఉంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఉంటాను. మిమ్మల్ని ఎదిరించాలని నాకెందుకుంటుంది అత్తయ్య గారు? మీ పరువు పోతే నా పరువు పోయినట్టు కాదా? ఆలోచించండి అత్తయ్య గారు. మీరు ఎందుకని ఏవి ఏం నచ్చట్లేదనేది నాకు క్లారిటీయే లేదు. అసలు నన్ను ఎందుకు చరణ్‌కి దూరం చేయాలనుకుంటున్నారు? చరణ్‌కైనా కనీసం ఒక క్లారిటీ ఉంది. నేను లావుగా ఉండను కాబట్టి నచ్చను. మరి మీకు ఏ కారణం చేత నచ్చట్లేదనేది ఒక మాటైనా చెప్పండి అత్తయ్య గారు. కనీసం నేనేమైనా మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోగలిగితే మార్చుకుంటాను కదా! ఆలోచించండి అత్తయ్య గారు అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది బాధగా. ఇక సుమలత కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఆంటీ, ఆంటీ అని చెప్పి భువన మాట్లాడుతూ ఉన్నా కూడా ఇక ఆలోచనలో పడిన సుమలత ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళిపోగానే భువన అంటుందన్నమాట అక్షితతోని, "ఇదేంటి అక్షిత, ఆంటీని పలకరించి మాట్లాడుతున్నా కూడా మాట్లాడకుండా ఏదో ఆలోచనిస్తూ వెళ్ళిపోతున్నారేంటి? పల్లవి మాటలు కొంపతీసి ఆంటీ బ్రెయిన్‌లోకి బాగానే గుచ్చుకున్నాయా ఏంటి? ఆలోచిస్తున్నట్టున్నారు, మారిపోతారా ఏంటి కొంపతీసి ఆంటీ" అని చెప్పి అంటూ ఉంటుంది భువన. అప్పుడు అక్షిత అంటుంది, ఆవిడకంత బ్రెయిన్ ఉంటే ఇంకే, మనం చెప్పిన మాటలకి పల్లవి మీద కోపం పెంచుకొని పల్లవి మీద అరవడం తప్ప ఆవిడకంత బ్రెయిన్ లేదులే. ఇన్ కేస్ పల్లవి చెప్పిన మాటలకి ఆంటీ మారిపోయినా మళ్ళీ మన ఇద్దరం ఉన్నాంగా. మళ్ళీ మెల్లగా మన మాటలతో ఇంజెక్ట్ చేసి పల్లవి మీద కోపం పెరిగేలా చేస్తాంగా. సో ఆంటీకి అంత సీన్ లేదులే, అంత బుర్ర లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత భువనతోని. మరోపక్క చరణ్ ఏమో ఒక్కడే ఉంటాడు. తనకి కాల్ వస్తుందన్నమాట వాళ్ళ ఫ్రెండ్ నుంచి. "ఏరా, పల్లవికి యూనివర్సిటీ టాప్ వచ్చిందంటగా, ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారంటగా మీ ఇంటికి ఇంటర్వ్యూ చేయడానికి. నాకైతే భలే సంతోషంగా ఉందిరా, మన ఫ్రెండ్ పల్లవి టాప్ చేసింది యూనివర్సిటీకి. ఇక పల్లవి నీ వైఫ్, ఇక నీకు కూడా చాలా సంతోషంగా ఉంటుందిగా" అని చెప్పి ఫ్రెండ్ అలా మాట్లాడుతూ ఉంటే అప్పుడు చరణ్, "సరేలేరా, ఉంటాను, మళ్ళీ చేస్తాను" అని చెప్పి ఇక ఫ్రెండ్ అలా పల్లవిని పొగుడుతూ ఉంటే వినలేక ఫోన్ పెట్టేస్తాడు. ఈ లోపల పల్లవి అక్కడికి వస్తుంది. పల్లవి రాగానే పల్లవి మొహం కూడా చూడడం ఇష్టం లేని చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే పల్లవి చరణ్ చేపట్టుకొని ఆపుతుంది. "ఏంటండి వెళ్ళిపోతున్నారు, ఏమైంది" అని చెప్పి అనగానే, "అసలు నీ మొహం చూడడమే ఇష్టం లేదు. ఏంటి పెద్ద చనువుతో నా చేయి పట్టుకొని వెనక్కి లాగుతున్నావు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి, "అంత ఇష్టం లేని మీరు నన్ను మీరే కదా నా మొహం ఇష్టం లేదు అని చెప్పి నేనే తప్పు చేయలేకపోయినా కూడా నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. మరి ఎందుకు మీరేగా నన్ను లోపల తీసుకొచ్చారు చెప్పండి. ఇప్పుడేమో ఇష్టం లేదు అది ఇది అంటున్నారు" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు చరణ్, అంటావు, నేనేగా నేను లోపలికి తీసుకొచ్చాను అంటావు. ఆ ప్రెస్ వాళ్ళు రాకపోతే నిన్నెందుకు నేను లోపల తీసుకొస్తాను? మా అమ్మ పరువు పోతుంది కాబట్టి లోపలికి తీసుకొచ్చాను. లేదంటే నువ్వేమైతే నాకేంటి అని చెప్పి అంటాడు చరణ్. అప్పుడు పల్లవి అంటుంది, "మరి ప్రెస్ వాళ్ళు వస్తే ఏంటి, ఇంకెవరైనా వస్తే ఏంటి? మీరు తప్పు చేయనప్పుడు నన్ను బయటే వదిలేయచ్చు కదా. నేను మీ దృష్టిలో తప్పు చేశాను కాబట్టే కదా మీరు నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. అప్పుడు నాదంటా లేవో నేను పడతాను కదా. నేనే తప్పు చేశానని చెప్పి ప్రెస్ వాళ్ళు అనుకుంటారు కదా, సరిపోయేది కదా. మీ తప్పు లేనప్పుడు లోపలికి తీసుకురావాల్సిన అవసరం లేదు కదా. అంటే మీ తప్పు ఉంది, నేనే తప్పు చేయలేదని మీకు తెలుసు మీ మనస్సాక్షికి. అందుకే ప్రెస్ వాళ్ళు వస్తే మా పరువు పోతుంది, మా సైడ్ మేమేం చెప్పుకోవడానికి లేదు అని చెప్పి నన్ను లోపలికి తీసుకొచ్చారు. కేవలం మీ అమ్మగారికి నేను మీతో కాపురం చేయడం, మీతో ఉండడం ఇష్టం లేదు. ఆవిడ మీ మీద ఆ మాటలు చెప్పి రుద్దుతున్నారు. మీరేమో మీ అమ్మ మాటలకి రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి మీ అమ్మ ఏం చెప్తే అదే చేస్తున్నారు. నేను అంతవైపు తప్పు ఉందా లేదా అది ఏమీ లేకుండా ఇష్టానికి బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. అసలు అటు భర్త ప్రేమ దొరక్క అత్త తల్లిలాగా ఆదరించక నేను ఎటువైపు అండి, నేను నలిగిపోతున్నాను, అసలు కుంగిపోతున్నాను. నన్ను అర్థం చేసుకునే వాళ్ళే లేరు. కనీసం నా మాటలకి మీరు ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోండి అని చెప్పి చరణ్ని బుజ్జగించడానికి ట్రై చేస్తూ ఉంటుంది పల్లవి. యాక్చువల్లీ దూరంగా ఉండు, నిన్ను ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు, నా దగ్గరికి వస్తావు అని చెప్పి అక్కడ ఫ్లవర్ వాస్ తీసుకొని ఇక పల్లవి మొహం మీద కొట్టాలన్నంత కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట చరణ్కి. ఇక పల్లవిని కొట్టలేక కిందేసి ఫ్లవర్ వాస్ని పగలు కొట్టేస్తాడు. "ఏంటి మీకేనా కోపం? నాకు కోపం రాదంటున్నారా, లేదనుకుంటున్నారా? నాకు కోపం లేదనుకుంటున్నారా" అని చెప్పి ఇక పల్లవి కోపంగా అక్కడున్న పిల్లర్ని ఒక్క గుద్దుతుంది. ఇక పిల్లర్కున్న మార్బుల్ పీసెస్ అవి కట్ అయ్యి ఇక కింద పడిపోతాయి అనమాట. ఇక ఇంట్లో ఉన్న జనాలంతా ఇటు పెద్దబామ్మ, చిన్నబామ్మ, అక్షిత, భువన, సుమలత, ప్రసాద్ రావు, చంటి వీళ్ళంతా వస్తారనమాట. ఏంటి సౌండ్ అని చెప్పి, ఏంటి ఫ్లవర్ వాస్ ముక్కలైపోయింది, ఈ పిల్లర్కున్న ఈ మార్బుల్ ముక్కలు ఇలా ముక్కలైపోయినాయి, కిందంట ఏంటమ్మా ఇదంతా అని చెప్పి అనగానే ఇక అప్పుడు పల్లవి అంటుంది,
మీ మనవడు గారికి కోపం వచ్చి నా మీద ఫ్లవర్ వాస్ విసిరి కొట్టారు. ఆయనకేనా కోపం? నాకు కూడా కోపం వచ్చి ఇదిగో పిల్లర్‌ని గుద్దాను. అందుకే ఇదంతా సీన్ ఇలా అయింది అని చెప్పి పల్లవి అంటుంది. ఆ! కోపానికి ఏం తక్కువ లేదు. అంత మాట పౌరుషం ఉన్నదానివి మరి ఎందుకు ఇంట్లో నుంచి నేను పంపించేసాగా, నువ్వంటే ఇష్టం లేదు అన్నానుగా, మరి ఎందుకు ఇంకా ఈ ఇంటి పట్టుకొని నా చుట్టూనే వద్దు, ఛీ, పో అంటున్నా కూడా నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? పోవచ్చుగా అని చెప్పి అంటాడు చరణ్. అంటే నాతో బ్రతకడం మీకిష్టం లేదు. నా మొహం చూడడం ఇష్టం లేదు. నేనొద్దు మీకు. అంతేగా? అనగానే అంతే. అదేగా చెప్తున్నాను ఫస్ట్ నుంచి అని చెప్పి చరణ్ అంటాడు. సరే అయితే నేనెందుకుంటున్నాను ఇక్కడ అంటున్నారు కదా! నా మెడలో మీరు కట్టిన ఈ తాళి బంధం వల్లే ఇక్కడ ఉంటున్నాను. మీకు నాకు ఉన్న బంధం వల్లే. నా మెడలో ఉన్న ఈ తాళిని మీరు తెంచేసేయండి. అప్పుడు మీకు నాకు ఉన్న బంధం ఏ బంధం ఉండదు కాబట్టి నేనే వెళ్ళిపోతాను. రండి తెంచేసేయండి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక చరణ్ మెల్లమెల్లగా ముందుకి అడుగులు వేస్తూ ఉంటాడు. రేయ్ ఏం చేస్తున్నావురా చరణ్ అని చెప్పి అప్పటికి బామ్మ అంటూ ఉంటే, బామ్మ ఇది మా ఇద్దరి మధ్యలో ఉన్న మ్యాటర్, ఎవ్వరు ఇన్వాల్వ్ అవ్వకండి అని చెప్పి చరణ్ ముందుకొచ్చి పల్లవి మెడలో తాళిని అలా పట్టుకుంటాడు. ఇక ఇటు సుమలత, అక్షిత, భువన అయితే హమ్మయ్య అన్నట్టు చూస్తూ ఉంటారనమాట. ఇక ఇటు కోపంతోని అప్పటికి చరణ్ ఏమో పల్లవి మెడలో తాళి కట్టిన సీన్ అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కానీ పల్లవి మీద కోపంతోని తాళిని తెంచేస్తాడనమాట. తెంచేసి పల్లవి మొహాన్ని కొట్టేస్తాడు. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అయితే తెంచేశాడు అని చెప్పి ఇటు కలగంటున్న భువన అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అక్షిత, ఏ ఏంటి కలగంటున్నావే ఏంటి, అటు చూడు అని చెప్పి అక్షిత చూపిస్తూ ఉంటుంది భువనని. ఇక ఇటు చరణ్ అప్పుడే తాళిని పట్టుకొని చరణ్ పల్లవి వైపు చూస్తూ ఉంటాడు. ఇక అలా చరణ్తోని తాళి చెంపేయాలి అన్న కోపంతో ఉంటాడు చరణ్. కానీ తెంపలేక పక్కకు వచ్చేస్తాడు. ఇక అప్పుడు పెద్దబామ్మ, ఏరా పల్లవి చెప్పిందిగా ఇక్కడ ఎందుకు ఉంటుంది అనే కారణం చెప్పింది కదా, మెడలో తాళి ఉండడు బట్టే ఆ తాళి నువ్వు తెంపేస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పిందిగా, మరి ఎందుకు తెంచలేకపోయావు? తెంచాల్సిందిగా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చిన్నబామ్మ, తెంచలేవురా, ఏ మగాడు పెళ్ళైన మగాడు భార్య మెడలో తాళిని తెంచలేడు, వాడు తెంచాడంటే అసలు వాడు మనిషే కాదు అని చెప్పి అనగానే, ఏదైనా సరే ఈ పల్లవి అంటే నాకు ఇష్టం లేదు. దాని మొహం చూస్తేనే నాకు కంపరంగా ఉంది. ఈ ఇంట్లోనే ఉంటాను, ఇక్కడే తిరుగుతాను అనుకుంటుందేమో, నన్ను చంపడానికే తిరుగుతుంది. మనశ్శాంతి లేదు, పాడు లేదు ఈ పల్లవి వల్ల, ఛీ అని చెప్పి చీ కొట్టినా కూడా ఇక్కడే ఉంటుంది అని చెప్పి చరణ్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు పెద్దబామ్మ చిన్నబామ్మ ఈ చరణ్కి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, పదండి మాట్లాడదాము అని చెప్పి ఇక పెద్దబామ్మ చిన్నబామ్మ ప్రసాదరావు చంటి వెళ్తారనమాట చరణ్తో మాట్లాడడానికి. ఇక పల్లవి ఒక్కతే అక్కడి నుంచి ఏడుస్తూ ఉంటే ఇక అక్షిత, భువన, సుమలత వస్తారు. చూసావుగా నా కొడుకుతో నిన్ను ఎలా చీ కొట్టించానో, వాడే నిన్ను బయటికి గెంటేసేలాగా కూడా చేస్తాను, ఆల్రెడీ చేశాను చూసావు, నీకు నువ్వుగా వెళ్ళిపోయే రోజు కూడా వస్తుంది, వాడు నువ్వు దగ్గర కానివ్వను, చూస్తూ ఉంటావుగా అని చెప్పి అక్కడి నుంచి సుమలత కూడా వెళ్ళిపోతుంది. ఇక పల్లవి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక పల్లవి ఒక్కతే హాల్లో కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఇక పల్లవి దగ్గరికి పెద్ద బామ్మ, చిన్న బామ్మ, చంటి, ప్రసాదరావు వస్తారనమాట. ఆ చరణ్ మారట్లేదమ్మా, ఎంత ఇదిగా చెప్తున్నా, వాడు అనుకున్న మాట మీదే ఉన్నాడు, నాకు ఈ పల్లవి అంటే ఇష్టం లేదు అది ఇది అని చెప్పి వాడిని మాత్రం మార్చలేకపోతున్నాము, వాడు ఎందుకు అంత మూర్ఖంగా అయిపోయాడో అర్థం కావట్లేదు అని చెప్పి పెద్ద బామ్మ చిన్న బామ్మ అనుకుంటూ ఉంటే ఇక అప్పుడు పల్లవి అంటుంది, నా రాతే ఏంటో అత్తయ్య గారు, నాకైతే బామ్మగారు నాకు అర్థం కావట్లేదు, అసలు ఎక్కడైనా కూడా ఇప్పుడు అత్తయ్య గారు సరిగ్గా చూడట్లేదు, రాజు రంపాన పెడుతుంది అని చెప్పి అనుకుంటే కనీసం ప్రేమించే భర్త అయినా ఉన్నాడు కదా అని చెప్పి సంతోషించి ముందుకు వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది, అలా కూడా కాదు నా కేసు, కానీ కనీసం ఇక్కడ భర్త సరిగ్గా చూడట్లేదు, కొడుతున్నాడు అని చెప్పి అంటే అత్త అమ్మలాగా దగ్గర తీసుకునే అత్త కూడా కాదు, పోనీ ఉందామంటే అటు లేదు ఇటు లేదు, అసలు మానసికంగా ఎంత నలిగిపోతున్నానో నేను, అసలు ఆ చరణ్లో మార్పు వస్తుందో లేదో కూడా అర్థం కావట్లేదు, నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, నలిగిపోతున్నాను, అసలు ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుంది అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఆవేశంలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దమ్మా, మేమిప్పుడు నీకు ఒక్కటే సలహా చెప్పగలం, అటు చరణ్ అయితే మార్చలేం, కానీ నువ్వు ఓర్పుగా ఉండడం తప్ప వేరేదేమీ లేదు, ఓర్పుగా ఉండి చరణ్లో ఖచ్చితంగా మార్పు వస్తుందమ్మా, మార్పు ఖచ్చితంగా వస్తుంది, నీ ఓర్పుతోనే నువ్వు మెల్లగా సాధించుకుంటావు, అదొక్కటే మేము చెప్పగలం అని చెప్పి ఇటు ప్రసాదరావు, పెద్దబామ్మ, చిన్నబామ్మ చెప్తూ ఉంటారు పల్లవికి. ఆ తర్వాత ఇక నైట్ అయిపోతుంది. పల్లవి ఏమో ఇక భోజనం కోసం అని చెప్పి అన్నీ రెడీ చేస్తుందనమాట. డైనింగ్ టేబుల్ దగ్గర పెడుతుంది. ఇక ఇటు అక్షిత, భువన, సుమలత, పెద్దబామ్మ, చిన్నబామ్మ, ప్రసాదరావు, చంటి అందరూ వస్తారనమాట. కూర్చుంటారు. ఏంటి డిన్నర్ రెడీయేనా అనగానే, రెడీ అత్తయ్య గారు, కూర్చోండి వడ్డించేస్తాను అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత, వడ్డించేయి, నువ్వు కాక ఇంట్లో పని మనిషి ఇంకెవరున్నారు వడ్డించడానికి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే
ఆ! వదిన నీకు పని మనిషా అని చెప్పి అంటాడు చంటి. ఇకప్పుడు అక్కడున్న చరణ్ వాళ్ళ బామ్మ, అంతేలే ఇంటి పెద్ద కోడలేమో ఇంట్లో అందరికి కావాల్సిన వంటకాలు అన్నీ రుచి రుచిగా వండి పెడుతుంది వేడి వేడిగా. చిన్న కోడలేమో మంచిగా తినేసి ఎంచక్కా మంచానికి అడ్డంగా పడుకుంటుంది. అంతేగా అని చెప్పి అనగానే ఇకప్పుడు నేను వంట చేయగలను అని చెప్పి అంటుంది అక్షిత. అబ్బో! భలే చేస్తావులే మొన్న అన్ని మాడిపోయిన వంటలు చేసావంటగా అని చెప్పి అంటుంది పెద్ద బామ్మ. ఇకప్పుడు సుమలత అంటుంది, ఏ అక్షిత ఆ వంటలేవో నువ్వు నేర్చుకో ఎందుకిలా మాటలు పడ్డం అప్పుడు మాటలు అనేవాళ్ళ నోరు మూత పడుతుందిగా అని చెప్పి అంటుంది సుమలత. ఆ తర్వాత ప్రసాదరావు, ఇంతకీ చరణ్ ఏడమ్మా? చరణ్ కూడా ఉంటే అందరం కలిసి భోజనం చేసేవాళ్ళంగా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే అప్పుడు సుమలత, వాడికి ఇక్కడ ప్రశాంతత ఎక్కడుంది? ఈ ప్రశాంతత లేకే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. పాపం కనీసం ఇంట్లో ప్రశాంతత లేదుగా, బయటైనా ప్రశాంతంగా ఉంటాడు. అయినా వాడొస్తాడులే కానీ మీరు తినండి అని చెప్పి అంటుంది సుమలత. ఇక అందరూ భోజనం చేసేస్తారు. ఇక అందరూ హాల్లో అలా కూర్చుని ఉంటారనమాట. భోజనం చేసేసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే చరణ్ బయటికెళ్ళిన అతను కారులో ఇంటికి వస్తాడనమాట. ఇక చరణ్ వచ్చి ఇంట్లో కూర్చుంటాడు. ఏంట్రా భోజనం టైంకి రావచ్చు కదా, పాపం పల్లవి నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఉంది, ఇంకా తినలేదు అని చెప్పి ఇటు పెద్ద బామ్మ చిన్న బామ్మ అంటూ ఉంటే అప్పుడు చరణ్ నవ్వుతాడనమాట. ఏంటి ఈ బండమొహంది, నేను వస్తాను వెయిట్ నా కోసం తినకుండా ఉందా? దీని మొహం దీనికన్నా సీన్ లేదు, ఈ పాటికి కుంభాలు లాగి చూసుంటుంది. అంతగా తినకుండా నా కోసం ఎదురు చూసేది ఇంట్లో ఒక్కరే ఒకరున్నారు, మా అమ్మ మాత్రమే అని చెప్పి సుమలతని చూపిస్తూ ఉంటే అప్పుడే సుమలత తేన్పుతుంది. ఇక అప్పుడు ప్రసాదరావు, మీ అమ్మ తేన్పింది గ్యాస్తో కాదు నాన్న, కడుపు నిండా తిని ఎదుగో తేన్పు వచ్చింది అని చెప్పి అనగానే అప్పుడు ఇక చరణ్ షాక్ అవుతాడు. అప్పుడు సుమలత, తింటే ప్రేమ లేనట్ట ఏంటి, తింటే తినకపోతేనే ఏమైనా ప్రేమ ఉన్నట్ట ఏంటి, అలా ఏం లేదు అని చెప్పి అంటుంది సుమలత. ఇక అప్పుడు చరణ్ వాళ్ళ బామ్మ, మీ అమ్మ శుభ్రంగా తినేసింది, నీ భార్యే నువ్వు అనుకుంటున్నావు మీ అమ్మ నీ కోసం తినకుండా ఉంది అని, కానీ ఇక్కడ ఈ కేసులో మీ భార్యే పల్లవియే నీ కోసం ఎదురు చూస్తుంది. నువ్వు ప్రేమని అర్థం చేసుకుంటే బాగుంటుంది నీ భార్యని అని చెప్పి ఇద్దరు బామ్మలు చెప్తూ ఉంటారు చరణ్కి. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్ జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. వీడియోని హైప్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.